ఫ్రెండ్స్, ఇలా జడకు ముత్యాలతోని మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన ముత్యాలది ఎలా రెడీ చేసుకోవాలి, జడకు పెట్టుకునేది అనేది నేను ఏమేమి ఐటమ్స్ పడుతున్నాయి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ టాంగ్ 60 నెంబర్ తీసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏవైనా, రోజ్ అయినా ఏ ఫ్లవర్స్ ఉన్నా తీసుకోండి. ఇలా ఒక సైజ్ మీ ఇష్టం, మీరు ఏ సైజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆ సైజు దానికి కొంచెం బిగ్ సైజులు ఉండే పూసలు ఉంటే అవి కూడా ఒక 2-3 తీసుకోండి. మనం మోడల్ ఎలా వేసుకోవాలనుకుంటే అలా ఏమేమి పడతాయి అనేది చూసుకోవచ్చు. కొంచెం క్రియేటివిటీగా మనం ఏమైనా ఆలోచించుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా పూసలు తీసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ ఫ్లవర్కి మనం టాంగుస్ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా కుచ్చుకోవాలి. అలా టాంగుస్ అనేది తీసుకొని ఇట్లా ముడి వేసుకోండి. ఎందుకంటే పూసలు అవి ఏమైనా కూడా ఇట్లా జారిపోకుండా మళ్ళీ అక్కడ మిడిల్ పార్ట్లో ఇట్లా అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది. అలా తర్వాత అలా తీసుకున్నాక పూసలు అనేవి అటు ఇటు లెంత్లో మీ ఇష్టం, మీకు ఎంత హెయిర్కి షార్ట్గా వేసుకోవచ్చు, లాంగ్గా కూడా చేసుకోవచ్చు. ఇలా నేను మీడియం సైజులోనే వేసాను. ఒకటి రెడీ చేసి చూపించాను. ఇట్లా సేమ్ ప్రాసెస్లో మనం ఇట్లా 3 రెడీ చేసుకోవాలి. మనం అటు ఇటు కొంచెం లాంగ్ తీసుకొని మిడిల్లోది కూడా షార్ట్ తీసుకోవచ్చు. లేదంటే అటు ఇటు షార్ట్ తీసుకొని మిడిల్లోది లెంత్లో తీసుకోవచ్చు. నేను మాత్రం అటు ఇటు కొంచెం షార్ట్ తీసుకొని మిడిల్లో కొంచెం లాంగ్ తీసుకున్నాను. ఎందుకంటే ఫ్లవర్స్ అనేవి సమానంగా కాకుండా ఒకటి ఇట్లా లెంత్ మంచిగా కనిపిస్తాయని అట్లా తీసుకున్నాను నేను. ఇక్కడ చూడండి, అన్నీ ఇట్లా పట్టుకుంటే ఎంత బాగా కనిపిస్తున్నాయో. అన్నీ ఇలా రెడీ చేసుకోవడం అయిపోయాక అన్నీ మళ్ళీ ఒకసారి మీద అనేది ఇట్లా నేను చూపించినట్టు ముడి వేసుకోవాలి. అన్నీ కలుపుకొని అట్లా వేసుకుంటే ఏంటంటే అన్నీ జరిగిపోకుండా ఒక దగ్గర అలా ఉండిపోతాయి. తర్వాత ఇంతకుముందు మనం బిగ్ సైజు నేను పూసలు చూపించాను చూడండి, అవి ఇక్కడ పై భాగాన తీసుకోవాలి. చూడండి, మేము చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా కుందన్స్ది కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఓన్లీ మన దగ్గర అవి లేకపోతే పూసలతో కూడా పెట్టుకోవచ్చు. నేను ఇట్లా ఒక మామూలు మీడియం సైజ్ ఒకటి తీసుకొని మళ్ళీ బిగ్ సైజ్ ఒకటి, తర్వాత మీడియం సైజ్ ఒక పూస తీసుకున్నాను. ఎందుకంటే ఇట్లా మనం హ్యాంగ్ చేసేటప్పుడు కొంచెం బాగా అనిపిస్తుందని అట్లా 3 తీసుకున్నాను పూసలు. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఒకటి బిగ్ సైజు పూస తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ పూసలు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ మనం హెయిర్కి ఇట్లా తలియడానికి హుక్ లెక్క ఇలా పిన్ తీసుకొని దాన్ని యూ షేప్లో ఇలా వంచుకోవాలి. తర్వాత చూడండి, ఇట్లా టాంగుస్ అనేది 3, ఇప్పుడు మనం 6 వచ్చినాయి కదా, అవి 3 అటు వేసి ఇట్లా 3 అనేది వేసుకోవాలి. గట్టిగా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా టాంగుస్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకొని అగ్గి పుల్లతోని ఇట్లా దగ్గరికి కాల్చుకోవాలి. కొంచెం మెల్లగా వేసుకోవాలి ఆ ప్రాసెస్. ఎందుకంటే మనం మంట అనేది ఎక్కువ చూపించినా కూడా అది కట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఇట్లా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని మాత్రం మంచిగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, నేను టాంగుస్ అనేది ఎక్స్ట్రా ఉన్నది మంచిగా కట్ చేసుకొని కాల్చుకున్నాను దగ్గరికి ఊడిపోకుండా. మీరు కూడా అలానే నీట్గా వేసుకోండి. చూడండి, ఇట్లా ఫ్లవర్స్ ఇక్కడ మనం రోజ్ ఫ్లవర్స్ కూడా తీసుకోవచ్చు. అది మీ దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే అవి యూజ్ చేసుకొని కూడా ఇట్లా ఈజీగా ఇంట్లో వేసుకోవచ్చు అండి. ఇది హెయిర్ లీవ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా జడకు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మా పాపకు పెట్టాను. హెయిర్ లీవ్ వేసుకొని పెట్టుకుందాం అనుకున్నా, కానీ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. అందుకోసమనే మా పాపకు పెట్టి వీడియో తీసాను. ఇది ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.